Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్తే వెల్కమ్ టు వీన్యూస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. ప్రమాదాల రహదారిగా మారిన గుడివాడ కంకిపాడు రహదారికి నిధులు కేటాయించాలని అసెంబ్లీలో కోరిన ఎమ్మెల్యే వెనుగండ్ల. ఎమ్మెల్యే తెలిపిన సమస్యలను ఆలకించి రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చిన మంత్రి బీసీ జనార్దన్. వైఎస్ఆర్సీపీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించిన వైసీపీ పార్టీ నేతలు, కార్యకర్తలు. అధికారంలో ఉన్నా లేకపోయినా తాము ఎప్పుడు ప్రజల పక్షాన నిలబడతామని తెలిపిన మండలి హనుమంతరావు. గుడివాడకు వచ్చిన మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు కలిసిన మిత్రులు, శ్రేయోభిలాషులు. రాజకీయాలకు దూరంగా ఉన్న తనపై చూపిస్తున్న ఆదరాభిమానాలకు ధన్యవాదాలు తెలిపిన కావూరి. గుడివాడ నుండి కంకిపాడు వెళ్లే రహదారి ప్రమాదాల దారిగా మారిందని, ఈ రోడ్డులో అనేక మంది ప్రమాదాలకు గురై మరణించడం జరిగిందని, అందులో గుడివాడ మాజీ శాసనసభ్యులు రావి హరిగోపాలు సైతం ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగిందని, ఈ రహదారిని మరమ్మతులు నిర్వహించి ప్రజలు ప్రాణాలు కాపాడాలని అసెంబ్లీలో శాసనసభ్యులకు వెనుగండ్ల రామి విజ్ఞప్తి చేశారు. తరతరాలుగా తీరిన ఆశలు, పడ్డ కష్టాలు ఎమోషన్స్ కింద తయారవుతాయి అధ్యక్ష. గుడివాడలో ప్రధానంగా ఉన్న ఎమోషన్స్ గుడివాడ బస్ స్టాండ్ ఒకటైతే, రెండోది గుడివాడ కంకిపాడు రోడ్డు అధ్యక్ష. ఈ రోడ్డు ద్వారా అనేక మంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు అధ్యక్ష. గుడివాడ కానీ చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ, అంతేకాకుండా గన్నవరం నియోజకవర్గం నుంచి నందమూరు, మానికొండ, అలాగే పామరు నియోజకవర్గం నుంచి వెండ్రపేగడ, పెదపార్పూడి, ఇలాగే పెనమలూరు, ఈ అన్ని మార్గాల ద్వారా, ఈ అన్ని నియోజకవర్గాల ద్వారా ఈ మార్గం ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఇది అత్యంత దమనీయమైన పరిస్థితిలో ఉంది అధ్యక్ష. కొన్ని తరాల నుంచి అలాగే ఉంది. రెండు పక్కల కాలువలు ఉండటం వల్ల ఎప్పటికప్పుడు రోడ్డు కుంగిపోయి చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంటాయి అధ్యక్ష. ఇది ఎంతవరకే కాకుండా అసలు గుడివాడ వరకే కాకుండా కైకలూరు కానీ, భీమవరం కానీ, ఇంకా కొన్ని పెడల్లో కూడా కొన్ని గ్రామాలు కానీ ప్రధానమైన రహదారి ఇటు నుంచే ఈ రోడ్డే వాడతారు అధ్యక్ష. ఆర్టీసీ బస్సులు అయితే కనుక అనేక ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇలా మనం రోజు నిత్యం చూస్తూనే ఉంటాం అధ్యక్ష. కాలువలో పడిపోయిన ఆర్టీసీ బస్సు ఏదో ఒకటి అన్నట్లు. ఈ గత 4 ఏళ్లలోనే 75 పైగా యాక్సిడెంట్లు అయినాయి అధ్యక్ష. 15 మంది పైగా చనిపోయారు. ఇంకా
బాగా హర్ట్ అయిన వాళ్ళు అయితే కనుక కాళ్ళు చేతులు విరిగిపోయిన వాళ్ళు అయితే 60 మంది పైగా ఉన్నారు అధ్యక్ష. ఇది అన్నిట్లోకి అత్యంత ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అధ్యక్ష, ఈ రోడ్డు మన ఎమ్మెల్యే గారిని, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని కూడా బలి తీసుకుంది అధ్యక్ష. రావి హరగోపాల్ గారు, రావి శోభనాథుడి గారి ప్రథమ తనయుడు. ఆయన గెలిచి ప్రమాణ స్వీకారం చేసేలోపు ఈ రోడ్డు మీద యాక్సిడెంట్కి గురై చనిపోవడం జరిగింది అధ్యక్ష. మనకి చాలా ఎమోషన్స్ గుడివాడలో చాలా హెవీగా ఉన్నాయి అధ్యక్ష. ఈ రోడ్డును బాగు చేయాలనేది తరతరాల కళ కింద మిగిలిపోతూ ఉంది. ఎంత అంటే మనకి ఇప్పుడు అసలు ఆర్టీసీ బస్సులకి అయితే కనుక, ప్రైవేట్ బస్సులలో అయితే కనుక కాంట్రాక్టుల నుంచి కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు అధ్యక్ష. ఎందుకంటే అత్యంత ప్రమాదకరంగా ఉంది. ప్లస్ అంతేకాకుండా హెవీగా అంటే ఇప్పుడు రిపేర్స్ కూడా చాలా ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి ఆర్టీసీ బస్సులకు, ఆర్టీసీ కూడా ప్రైవేట్ బస్సులు ఇచ్చేది కూడా తగ్గిపోయింది అధ్యక్ష. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ గవర్నమెంట్లో 5 కోట్లు పెట్టి ఒక 4 కిలోమీటర్ల రోడ్డు శాంక్షన్ అయితే అది స్టార్ట్ అనేది చేయకుండా అలాగే పెట్టి కూర్చున్న పరిస్థితి అధ్యక్ష. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు గారి చొరవతోటి వీళ్ళందరితో మాట్లాడి, కాంట్రాక్టర్తో మాట్లాడి డబ్బులు వస్తాయని కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడే మొదలెట్టారు అధ్యక్ష. అంతేకాకుండా ఇంకొక 1,35,00,000 పెట్టి గుంతలు పూడ్చే కార్యక్రమం జరుగుతుంది అధ్యక్ష. కానీ ఇది కూడా సరిపోవట్లేదు అధ్యక్ష. ఇంకొక కనీసం జస్ట్ గుంటలు పూడుస్తానికే 80 లక్షల మినిమం అవసరమైన పరిస్థితి అధ్యక్ష. ఇంకా ఎందుకంటే సగం వేసి ఇంకా సగం రోడ్డు అలాగే ఉండిపోతే చాలా కష్టంగా ఉంది అధ్యక్ష. అంతేకాకుండా దీనికి శాశ్వత పరిష్కారం అయితే కనుక్కోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మనకు ఒక్కసారి మా ఎమ్మెల్యేలు అందరూ చూసుకుంటే, పెనలూరు ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కరూ మాకు దీంట్లో చాలా ఇంపార్టెన్స్ అధ్యక్ష. పామర్ కానీ, గుడివాడ కానీ, గన్నవరం కానీ, కైకలూరు ఆయన కూడా వచ్చి ఉంటే ఈరోజు గ్యారంటీగా కావాలి అని చెప్పేసి మనతోటి నుంచినవారు అధ్యక్ష. భీమవరం నుంచి కూడా మ్యాక్సిమం బస్సులు ఇలాగే వచ్చేస్తున్నారు అధ్యక్ష. ఇది చాలా ఇంపార్టెంట్ ఎమోషన్ అధ్యక్ష. మీరు దయచేసి బెల్ కొట్టకండి, ఒకే ఒక్క సెకండ్లో పూర్తి చేస్తాను. దీనికి ఆ రివిట్మెంట్ కట్టి, రిటైనింగ్ వాల్స్ కట్టి ఈ రోడ్డుని మనం చాలాసార్లు ప్రామిస్ చేస్తున్నాం అధ్యక్ష. మన చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రామిస్ చేస్తున్నారు. దీని మీద వెంటనే చర్యలు తీసుకుని దగ్గర 80 కోట్ల దాకా ఖర్చు అవుద్ది అనేది చాలా కష్టమైన, భారమైన పని అయినా కానీ దీన్ని ఎలా చేయాలనేది దయచేసి మీ ద్వారా ఆర్ఎండ్బి మినిస్టర్ గారికి తెలియజేసుకుంటా ఉన్నాను. దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఏదైతే సభ్యులు అడిగారో గౌరవ సభ్యులు రాము గారు, ఈ సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద CRIF కింద 16 కోట్లతో గుడివాడ కంకిపాడు రోడ్డును 00 నుంచి 4 కిలోమీటర్లు వెడల్పు చేసి మరియు దాన్ని డెవలప్మెంట్ చేయడము ఏప్రిల్ 24 లోపల కంప్లీట్ చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా రాష్ట్ర విపత్తు నిధుల కింద SDMF కింద 5 కోట్లతో గుడివాడు కంకిపాడు రోడ్డుకు సంబంధించి వాటిని కూడా అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతూ ఉంది. అది కూడా ఏప్రిల్ 25 చివరి నాటికి పూర్తి అవుతుంది అధ్యక్ష. గుడివాడ కంకిపాడు రోడ్డులో 11 కిలోమీటర్ నుంచి 15 కిలోమీటర్ వరకు 40 లక్షలతో ఎమర్జెన్సీ కింద మరమ్మతులు చేపట్టడం జరుగుతుంది. వాటిని కూడా 20-24 నెలల లోపల కంప్లీట్ చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా గుడివాడు కంకిపాడు రోడ్డుకు సంబంధించి 15 కిలోమీటర్ నుండి 20 కిలోమీటర్ వరకు 1,60,60,00,000తో తాత్కాలిక పనులు పునరుద్ధరణ చేపట్టడం జరిగింది. ఈ అన్ని ఇంటెన్సివ్ ప్యాచ్ వర్కుల్లో పురోగతిలో ఉంది. పని మార్చి 20-25 నాటికి పూర్తవుతుంది. గుడివాడ కంకిపాడు రోడ్డుకు సంబంధించి 20 కిలోమీటర్ నుంచి 25 కిలోమీటర్ వరకు 1,15,00,000తో అవి కూడా అర్జెంటుగా పనులు చేపట్టడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇవన్నీ కూడా మార్చి నాటికి కంప్లీట్ చేస్తాం అధ్యక్ష. గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలు ఈరోజు మాకందరికీ కూడా R&B డిపార్ట్మెంట్ను వెంటాడుతున్నాయి అధ్యక్ష. గత 5 సంవత్సరాలలో ఎక్కడ కూడా ఒక్క లేయర్ కానీ ఒక చోట గుంతలు కానీ బూడ్చలేనటువంటి ఆ ప్రభుత్వం చేయడం వల్ల ఈరోజు రాష్ట్రంలో రావాల్సినటువంటి పెట్టుబడులు వెనక్కిపోవడము, అదేవిధంగా రహదారులని దెబ్బతినడంతో ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో
వారి అధ్యక్షతన దాదాపుగా 1080 కోట్లతో ఈరోజు రాష్ట్రమంతా కూడా గుంతలు పూడ్చిన తర్వాత మొట్టమొదటిసారి గుడివాడ పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా 35వ వార్డులోని స్వర్గీయ వైఎస్ఆర్ విగ్రహానికి పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు, జిల్లా అధికార ప్రతినిధి ఎంఈ నారాయణ రెడ్డి, సీనియర్ నాయకులు పాలెట్టి చంటే తదితర నాయకులు పూలమాలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్న నిరంతరం ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తున్న గొప్ప నాయకుడు వైఎస్ జగన్ ని కొనియాడారు. ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ ఎలా ఉండాలో, ఎలా పరిపాలన చేయాలో ఆదర్శవంతంగా చూపిన పార్టీ వైసీపీ అని నాయకులు పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు కుయుక్తులు కుట్రలు పన్ని అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు కూడా విద్యార్థుల కష్టాలపై పోరాటాలకు పిలుపునిచ్చిన గొప్ప నాయకుడు జగన్ అని పార్టీ నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్, జెడ్పీటీసీ గోళ రామకృష్ణ, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి తుల్మిలి యశయ్య, క్రిస్టియన్ సెల్ నాయకులు ఎలిటి విలియం జోషి, మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ బాజీ, విద్యార్థి విభాగ జిల్లా అధ్యక్షుడు కె పవన్ కుమార్, పార్టీ నాయకులు తోట రాజేష్, దుడ్డు చిన్న, గంట సురేష్, గుడివాడ వైఎస్ఆర్సీపీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2009లో ప్రీతమ నాయకులు ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించటం, ఆయన మరణాన్ని తట్టుకోలేక రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది మరణించటం జరిగింది. ఎవరైతే తన తండ్రి మరణ వార్తను విని చనిపోయారో వారిని అందరినీ కూడా ఓదార్పు యాత్రతో పలకరించి వారికి మనోధైర్యం నింపాలి అనే ఉద్దేశంతో ఒక కార్యక్రమం చేపడితే ఆ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని, ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వీలు లేదు అని చెప్పి ఆనాటి కాంగ్రెస్ పార్టీ మరి ఒకవైపు ఆదేశాలని పాటించాలా, లేదు పేద ప్రజల కోసం, నా తండ్రి కోసం ప్రాణాలు ఇచ్చిన వారిని ఆదుకోవాలా అనే ఆలోచనతో నాకు పదవి ఎక్కర్లా, ఏది ఎక్కర్లా, నా తండ్రి కోసం ఎవరైతే మరణించారో, పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి యోగక్షేమాలను కలుపుకోవాల్సిన బాధ్యత కుమారుడుగా నాకుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి సరిగ్గా 15 సంవత్సరాల క్రితం ఇదే రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం పేద ప్రజల పార్టీగా, పేదల సంక్షేమమే వారి జయంగా, ఈ రాష్ట్రంలో విద్య, వైద్యం పేద ప్రజలకు అందరికీ వర్తించాలి, వారందరికీ ఫ్రీగా లభించాలనే ఉద్దేశంతో విద్యని, వైద్యాన్ని అనేక విధాలుగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయటం జరిగింది. అంతేకాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాల్ని పేద ప్రజలకు అందించడం జరిగింది. మళ్ళా ఈరోజు కూడా మరి చూసినట్టయితే ఈరోజు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వారిచ్చినటువంటి హామీలను పక్కకు తొక్కి, తొంగలో తొక్కి, కేవలం బోటకు ప్రకటనలతో, కేవలం ఏది చేసినా గత ప్రభుత్వం అంటూ జపం చేస్తూ, కాలయాపన చేస్తూ ప్రతి నింద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెడుతూ మరి ప్రజల్ని డైవర్షన్ చేయడానికి, ప్రజల యొక్క మనసును మార్చడానికి తప్పుడు ప్రకటనలు చేస్తున్నటువంటి ప్రభుత్వం మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున మరి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా విద్యార్థులకు, పేద ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఫీజు 4 ఏదైతే విద్యార్థులకు ఇచ్చినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ ఉందో ఆ బకాయిలన్నింటినీ కూడా వెంటనే విడుదల చేయాలని, విద్యార్థుల యొక్క విద్యకు సహకరించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర జరిపేటటువంటి ధర్నాలో కూడా ఈరోజు మేమందరం పాల్గొనడానికి బయలుదేరుతున్నాం. అదే కాకుండా ప్రభుత్వం కూడా ఇప్పటికైనా చిత్తశుద్ధితో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 14 సంవత్సరాల నుండి 15 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ అశేష వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కార్యకర్తలకు గత 15 సంవత్సరాల నుంచి కూడా జెండా బోధన వేసుకొని తిరుగుతూ అనేక కష్టాలకు, నష్టాలకు, ఇబ్బందులకు, అవమానాలు పడుతూ ఇవాళ కూడా జెండా మోసి జగన్ సైనికులుగా పనిచేస్తున్న కార్యకర్తలందరికీ కూడా సలాం చేసుకుంటూ ఈ పార్టీ ఎందుకు ఉద్భవించవలసి వచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అవసరం ఏంటి అని ఒకసారి ఆలోచిస్తే 2004లో ఎవరైతే మన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారో ఆనాటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో సర్వనాశనం అయిపోయింది, దాని ఆనవాళ్ళు లేకుండా పోయాయి. అటువంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారి రాష్ట్రానికి
ముఖ్యమంత్రి పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యి రెండు సార్లు మరి రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఆయన అకాల మరణం చెందితే ఆ చనిపోయిన కొన్ని వందల మంది చనిపోతే వారిని పరామర్శించడానికి లేదని చెప్పేసి ఆ దుష్ట కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం చెప్పుడు మాటలేని జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేసుకోవడం జరిగింది. ఇచ్చిన మాట కోసం పార్టీ నుంచి బయటకు వచ్చి మరి అశేష ప్రజానికి రాజశేఖర రెడ్డి ఏదైతే పథకాలు పెట్టారో ఆరోగ్య ఉచిత విద్య దగ్గర నుంచి వైఎస్ఆర్ అభయస్థం వరకు 60 పథకాలు పెట్టి ఇవన్నీ వీళ్ళు ఇవ్వలేరు, మళ్ళీ ప్రజలు రోడ్డుని పడతారని చెప్పేసి మళ్ళీ కొత్త పార్టీ పెట్టి అనతి కాలంలోనే ఒక ఎమ్మెల్యేతో స్టార్ట్ చేసి మరి ప్రతిపక్ష నాయకుడిగా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో అనేక వినూత్నమైన పథకాలు తీసుకొచ్చి పేదవాడి గుండెలకు చేరువైన జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలకు మనందరం సంఘీభావం తెలిపాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చాక ఏ ఒక్క స్కీమ్ కూడా ప్రజలకు ఇవ్వకుండా మరి చెప్పిన అబద్ధాలు చెప్పేసి ఏ ఒకటి ఇవ్వట్లా ప్రజలు ఇవాళ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి కనపడుతూ ఉంది. దానిలో భాగంగానే ఇవాళ విద్యార్థులు చదువు ముఖ్యం కాబట్టి మరి ఫీజు పోరు మీద ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు మేమంతా కూడా మర్చిపట్నం వెళ్ళి మరి ఒక్కసారి కలెక్టర్ గారికి మెమరాండం ఇచ్చి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం మీద ప్రభుత్వం ఇటు పరిస్థితుల్లో కూడా మరి నిధులు బకాయిలన్నీ కూడా విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ చాలా తీసుకున్నాం. ఆవిర్భవించి 15వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరికీ కూడా మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఉన్న పథకాలన్నీ తీసేసి చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా విద్యా వైద్యం గురించి జగన్ గారు చేసిన మొక్క అనేది నాటారు. బాగా పువ్వులు వచ్చే టైంలో దానికి నీరు అనేది పోయికోకుండా ఎండబెడుతున్నారు. ఎందుకంటే పిల్లలకి చదువు ముఖ్యం. అలాగే మాకేదొచ్చినా సరే వైఎస్ఆర్ పార్టీ ఆరోగ్యశ్రీ ఉంది అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ అండగా ఉందని చెప్పి భరోసాతో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ అనేది తీస్తారు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కూడా ఆపేస్తామని చెప్పి మన ప్రకటన కూడా ఇచ్చారు. అలాగే పిల్లలకు కూడా చదువులకి ఎటువంటి సహాయాలు చేయకోకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇలాంటివన్నీ కాకుండా ముఖ్యంగా పేదల పట్ల చాలా జాగ్రత్తగా వహించి ప్రభుత్వ పథకాలన్నీ మళ్ళీ చేరవేయాలని మా వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇవి అందరికీ కూడా తెలుసుకొని మళ్ళీ మా ప్రభుత్వం త్వరలోనే ఏర్పడుతుందని చెప్పి నమ్మకం మాకు బాగా ఉంది. ఇప్పటికైనా సరే నాయకులందరూ కూడా ప్రజలకి మంచి చేయాలని కోరుకుంటున్నాను. మాజీ కేంద్ర మంత్రి బీజేపీ నాయకులు కావూరి సాంబశివరావు నేడు గుడివాడలోని ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేయగా ఆయన సన్నిహితులు మరియు పలు పార్టీల నాయకులు నేడు ఆయనను కలిసి శాలువాతో సత్కరించి ఆనాటి రాజకీయ పరిస్థితులపై కాసేపు ముచ్చటించడం జరిగింది. చాలా కాలం తర్వాత గుడివాడ వచ్చిన తనపై ప్రేమ ఆదరణ చూపిస్తూ ఎంతో మంది రావటం ఎంతో సంతోషంగా ఉందని మాజీ మంత్రి కావూరి సాంబశివరావు తెలిపారు. ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరించి వారి యొక్క స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. గుడివాడలో తన ఆప్త బంధువులు ఎంతో మంది ఉన్నారని, రాజకీయాల్లో ఉన్నప్పుడు తన వెంట ఉండి తనతో నడిచిన సహచరులను ఎప్పటికీ మర్చిపోనని ఈ సందర్భంగా కావూరి సాంబశివరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సిస్టల దత్తు, వడ్డాది రాజేష్, భారతీయ జనతా పార్టీ నాయకులు, జనసేన పార్టీ నేతలు, టీడీపీ పార్టీ నాయకులు మరియు సాంబశివరావు అభిమానులు పాల్గొన్నారు. వెళ్ళండి సార్, వెళ్ళండి సార్ అన్న, ఇటు చూడండి అన్న ఒకసారి. నందివాడ మండలం వెననపూడి గ్రామంలో గత 3 రోజులుగా ఎంతో వైభవంగా జరుగుతున్న లూదుమాత ఉత్సవాల ముగింపు వేడుకలలో ఎమ్మెల్యే రాము పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫాదర్ కర్ణాకర్ నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో ఆయన పాల్గొన్నారు.
ఉత్సవాల ముగింపు వేడుకల సందర్భంగా నిర్వహించిన సభలో ఎమ్మెల్యే వెనగళ్ల రాము మాట్లాడుతూ ప్రసిద్ధిగాంచిన లూద్దుమాత ఉత్సవాలు పాల్గొనడం సంతోషంగా ఉందంటూ హర్షాన్ని వ్యక్తం చేశారు. గత 3 రోజులుగా ఉత్సవాలకు వేలాది మంది భక్తులు వచ్చి వారి యొక్క కోరికలను లూద్దుమాతకు విన్నవించుకున్నారు. వారి కోరికలను తీర్చి ప్రజలందరికీ లూద్దుమాత సుఖ సంతోషాలు శాంతిని అనుగ్రహించాలని ఎమ్మెల్యే రాము ఆకాంక్షించారు. దశాబ్దాలు చరిత్ర ఉన్న ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిగాయని, ప్రతి ఏటా ఉత్సవాల నిర్వహణకు తన సంపూర్ణ సహకారం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఉత్సవాల ముగింపు వేడుకలను పురస్కరించుకుని గ్రామ పెద్దలు, చర్చి పెద్దలు ఎమ్మెల్యే రామును సత్కరించగా ఆసియం ఫాదర్లు, క్రైస్తవ మత గురులు ఎమ్మెల్యే రాముకు ఆశీర్వాదాలు, ప్రార్థనలు అందించారు. ఈ వేడుకలో నందివాడ మండల టీడీపీ అధ్యక్షుడు దానేటి సన్యాసరావు, టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్ రావు, చాట్రగడ్డ రవి, వేణు, యేసుపాద, రాధాకృష్ణ, వెలనపూడి గ్రామ టీడీపీ నాయకులు కొనేరి వెంకన్న, గ్రామ పెద్దలు, చర్చ అనుబంధ విభాగాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కోటాలకి మరి క్రైస్తవ మీటింగులకి, క్రైస్తవుల యొక్క పూజలకు, ఆర్సం పూజలకి ఎన్నో ప్రదేశాల్లో ఈ కృష్ణ ఈస్ట్ గోదావరి ప్రాంతంలో చేస్తున్నాను. మన సంఘాన్ని, మన గ్రామాన్ని ప్రేమించిన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఆహ్వానిస్తున్నాం. మరి ఎంతో మంది ఆయన ప్రేమి గ్రామాన్ని ఆరోగ్యంతో నింపండిన ప్రభా. సొలొమోను రాజు బైబిల్లో ఆ రాజ్యాన్ని ఏ విధంగా అయితే పరిపాలించాడో అదే విధంగా సారు చక్కగా ఈ ప్రాంతాన్ని పరిపాలించే కృప, మరి పరిపాలించే జ్ఞానము, ఆరోగ్యము సారు గారికి మీరు అనుగ్రహించమని అడుగుతున్నాను. తను ఈ ప్రాంతానికి ఏదైతే చేయాలని తలంచాడో అవన్నీ కూడా నెరవేరే భాగ్యాన్ని అనుగ్రహించమని మరి తల్లి ప్రార్థన సహాయం నిత్యము ప్రభా మరి బిడ్డకి సహాయం ఉండే భాగ్యాన్ని ఇచ్చిన సార్కి ఎవరైతే సహాయపడుతున్నారో అతనితో పాటు ఎవరైతే తిరుగుతున్నారో వారందరూ కూడా దీవించి మళ్ళీ వచ్చే సంవత్సరం కల్లా సారు ఏదైతే అనుకున్నాడో అవన్నీ నెరవేరే భాగ్యాన్ని దయచేయమని ప్రభా. నీ హస్తం ఎప్పుడు కూడా నీ నాయకుడికి తోడుగా ఉంచండి ప్రభా. అయ్యా ఫలితాలు, మంచి ఫలితాలు రావాలి. మరి ఈ ప్రాంతాన్ని తను ఎన్ని సంవత్సరాలు అయితే ఉత్సవాలకి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. తల్లి దయా మనం అనుకున్నట్టుగానే గత 2 సార్లుగా వస్తూ ఉన్నాను. ఇది 3వసారి ఇక్కడికి రావడం. సో ఈ గ్రామం కానీ లూర్దు మాత దయ కానీ మన మీద మెండుగా ఉన్నాయి. ఈసారి అది ప్రభావం అంత చక్కగా చూపించిందంటే ఆ మాత యొక్క మనకి ఇచ్చిన ఆశీర్వాదాలు మీరే అందరూ చూశారు. ఇప్పుడే మళ్ళీ మనం ప్రతి ఒక్క విషయంలోనూ బాగుపడే టైం వచ్చింది. మీ అందరితో పాటు ఉంటానని చెప్పి వచ్చే సంవత్సరం వచ్చే లూర్దుమాత ఉత్సవాల్లోపు మనకి రోడ్లు కానీ మీకు కావాల్సిన మిగతా అన్ని కూడా చాలా వరకు కంప్లీట్ చేసుకోగలుగుతామని చెప్పేసి అందుకోసం ఆ తల్లి దైవం కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఒకసారి
మీకు ఎప్పుడూ ఒకటే చెప్తాను, నా కోసం అలాగే నా కుటుంబం కోసం, అమెరికాలో ఉన్న నా కుటుంబం కోసం మీ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని పెట్టుకొని మనం గుడివాడలో ఒక అద్భుతమైన రీతిలో అందరం కలిసి ముందుకు సాగి అభివృద్ధి చేసుకున్నాం. థ్యాంక్ యూ. గుడివాడ రూరల్ ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్ నాయకత్వంలో తామంతా నిరంతర పోరాటాలు చేస్తామని గుడివాడ మండల వైసీపీ అధ్యక్షుడు మట్ట జాన్ విక్టర్ అన్నారు. లింగవరం గ్రామంలో వైసీపీ 15 ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం వైసీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం జగన్ నాయకత్వంలో సైనికుల మాదిరి పనిచేసిన కార్యకర్తలందరికీ పార్టీ నాయకులు సెల్యూట్ చేస్తున్నామన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల సంక్షేమమే జగన్ లక్ష్యమన్నారు. కుట్ర పడుతున్న అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ మోసాలను ప్రజలు గుర్తించారని, జగన్ లాంటి మంచి సీఎంను కోల్పోయినందుకు రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారని పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం పార్టీ శ్రేణులు మచిలీపట్నంలో జరగనున్న యువత పోరు నిరసన కార్యక్రమానికి తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గోళ్ల రామకృష్ణ, సీనియర్ నాయకులు సాయినా నాగబాబు, చిన్ని శ్రీనివాస దుర్గా, మండల వైఎస్ఆర్సీపీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 15వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మరి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, మరి అభిమానులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టిన నాటి నుంచి కూడా మరి ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో అవమానాలు అవన్నీ కూడా రుచి చూసి మరి ఆనాడు ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మరి పాదయాత్ర మొదలుపెట్టి మరి పాదయాత్రలో మరి ప్రజలు పడే కష్టాలన్నీ కూడా మరి స్వచ్ఛందంగా ప్రజల దగ్గర నుంచి తెలుసుకొని మరి ఆనాడు మేనిఫెస్టో రూపించబడింది. మరి ఆ యొక్క మేనిఫెస్టోని మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పటం, మరి మేమైతే మా పార్టీ మరి మేనిఫెస్టోని ఒక పవిత్ర గ్రంథంగా మరి క్రైస్తవులు బైబిల్గా ఎలా చూస్తారో, అలాగే మరి హిందువులు భగవద్గీతని ఎలా చూస్తారో, అలాగే ముస్లిమ్స్ మరి ఖురాన్ ఎంత పవిత్రంగా చూస్తారో, అలాగే మేనిఫెస్టోని కూడా మేము అంతే పవిత్రంగా చూస్తూ అందులో పెట్టిన కార్యక్రమాలన్నీ తూచా తప్పకుండా మరి 100% మరి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఈరోజు మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో మరి ప్రజలు అనేక కష్టాలు, నష్టాలు పడుతూ ఉన్నారు. ఎందుకంటే మరి ఆనాడు సంక్షేమానికి పెద్దపీట వేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ సంక్షేమం ఈరోజు లేదు, మరి ఈ కూటమి ప్రభుత్వం విస్మరించింది. అలాగే ఈరోజు మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని మరి ప్రతి రాజకీయ పార్టీ ఓటు ఎవరికైతే ఉంటుందో ఓటు హక్కు కలిగిన వాళ్ళనే మరి స్వార్థంగా వాళ్ళకే పథకాలే కానివ్వండి ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా ఆలోచించాల. మరి విద్యార్థులే మరి నేటి యువతే రేపు భవిష్యత్తు అన్నట్టుగా మరి విద్యార్థులందరికీ కూడా నాడు నేడు కింద మరి స్కూళ్లను ఆధునీకరించి మరి వాళ్ళందరికీ కూడా కావలసిన వసతులు కార్పొరేట్ స్థాయిలో మరి వాళ్ళందరికీ కూడా ఏర్పాటు చేసి మరి విద్యార్థుల్ని మరి మనకు మంచి భవిష్యత్తు ఉండాలి వాళ్ళందరికీ కానీ అనే నినాదంతో ముందుకు తీసుకెళ్లారు. మరి ఆనాడు చేసినటువంటి కార్యక్రమాలన్నీ ఈ కూటమి ప్రభుత్వంలో లేవు. మరి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ కానీ మరి నిరుద్యోగ భృతి కానీ ఇవన్నీ ఇచ్చిన హామీలన్నీ కూడా మరి ఏ ఒక్కటి కూడా మరి అమలుపరచట్ల అని మరి ఈరోజు మరి యువత పోరు అనే ఒక కార్యక్రమాన్ని మరి ఈరోజు రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వటం జరిగింది. ఆ పిలుపు మేరకు మరి మా యొక్క కృష్ణా జిల్లా అంతటి కూడా మరి మచిలీపట్నంలో ఉన్నటువంటి కలెక్టరేట్ కార్యాలయం దగ్గరికి వెళ్ళి మరి కలెక్టరేట్కి వినతిపత్రం కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమంలో మా గుడివాడ మండలం నుంచి మరి పెద్ద ఎత్తున ప్రజలు అలాగే విద్యార్థులు తల్లిదండ్రులు అందరం కూడా మేము కలెక్టరేట్కి వెళ్తూ ఉన్నాం. మేమందరం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, మేమందరం కూడా మరి పార్టీ కష్టంలో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వెన్నంటే ఉన్నాం. అలాగే మేమందరం కూడా కొడాలి నాని గారి వెనకాలండి మరి కష్టాలు కాదు, నష్టాలు కాదు, ఏట్లకైనా కానీ మేమంతా సిద్ధమని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ మరి అందరికీ కూడా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 15వ ఆవిర్భావ దినోత్సవం. ఎన్ని కష్టాలు వచ్చినా కార్యకర్తలు అందరం మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి వెనకమాలే ఉంటాము. ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని మీ జెండా మోయటానికి ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉన్నాము. మన పార్టీ అనేక విధాలుగా అందరికీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. అది గుర్తుంచుకుని ప్రతి ఒక్కరూ ఈ పార్టీకి తోడ్పడవలసిందిగా కోరుతున్నాం.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం ఎంతో సంతోషకరమైన విషయం. మరి పార్టీ 15 సంవత్సరాల క్రితం ఇదో రోజున పుట్టి ఎన్నో అందాలు ఎక్కి ఇవాళ కష్టకాలంలో ఉంది. ఇలాంటి కష్టకాలంలో పార్టీని వదిలిపెట్టకుండా కార్యకర్తలు, అభిమానులు పార్టీ కోసం నిలబడడం ఎంతో సంతోషకరమైన విషయము. మరి కష్టాలనే ఎప్పుడూ ఉండవు, కష్ట నష్టాలనే వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ పార్టీని నిలబెట్టుకుంటాం గొప్పతనం. మరి ఆ విధంగా ఈ రోజుని ఆ దానిలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుపుతున్నటువంటి మా విక్టర్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే కార్యకర్తల అభిమానులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. రేపు రాబోయే కాలం మళ్ళీ పార్టీ పూర్వ వైభవం వస్తుందని అందరూ కూడా నమ్మి విశ్వాసంగా పార్టీ కోసం కష్టపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. గుడివాడ బైపాస్ రోడ్లోని ఎలవర్తి అపార్ట్మెంట్స్ లో కళింగ ఐక్య సేవా సంఘం ఆధ్వర్యంలో మాజీ పార్లమెంట్ సభ్యులు కీర్తిశేషులు బోడేపల్లి రాజగోపాలరావు 102వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు కళింగ సంఘ నాయకులు పాల్గొని రాజగోపాలరావు చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ రచయిత దర్శకుడు గుణ అప్పారావు రచించిన రాజ బహుద్దర్ అన్నెపు పరశురాం పాత్రతో జీవిత చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళింగ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ మజ్జాడ నాగరాజు, కళింగ ఐక్య సేవా సంఘం గౌరవాధ్యక్షులు సొర నరసింహారావు, తమ్మినేని రామ్మోహన్ రావు, ఆగస్ట్ రాము, సోర ఆకారావు, బెండి సత్యనారాయణ, తుమ్మినేని చంద్రశేఖర్, బోడేపల్లి రామాంజనేయులు, బుడుమూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. బోడేపల్లి రాజగోపాలరావు గారి 102వ జయంతిని పురస్కరించుకొని గుడివాడ కళింగ కార్పొరేషన్, కళింగ సంక్షేమ సంఘం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ద్వారా నేను పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. బొడ్డుపల్లి రాజగోపాలరావు గారు కళింగులకి ఏదో పెద్దగా చేసింది లేదు, అంటే చిన్న చిన్న పనులు ఎప్పుడు లేదు. 1962లో బీసీఏ నుంచి తొలగించమని ఒక ఇద్దరు ప్రముఖ వ్యక్తులు ఆనాటి ముఖ్యమంత్రి దగ్గర గొడవ పెడితే బొడ్డుపల్లి రాజగోపాలరావు ఆ వేళ ఉండేటువంటి డినోటిఫైడ్ ట్రైబ్స్ తాలూకు చట్టాన్ని బయటికి తీసి, సరే మాకు బీసీఏ నుంచి తొలగించేయండి. డినోటిఫైడ్ ట్రైబ్స్ చట్టం ఏం చెప్పింది, బీసీలో కానీ బీసీఏలో కానీ ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ ఉంచమని చెప్పారు వాళ్ళు. మాకు బీసీఐ నుంచి తొలగించమంటారు. సరే తొలగించేసి ఆ ఎస్సీలోనో ఎస్టీలోనో పెట్టేయండి అన్నారు రాజగోపాలరావు గారు. అంత ధైర్యంగా, అంత పగడ్బందీగా, చట్టపరంగా ఆ రోజు దామోదరం సంజీవయ్య దగ్గర పోరాడి బీసీఏలో ఉంచినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి రాజగోపాలరావు గారు. చిన్న చిన్న విషయాలు కాదు. ఈరోజు ఒక జాతి ఒక ఉన్నతమైన స్థితిని అందుకుందంటే ఆ 62లోనే బొడ్డుపల్లి రాజగోపాలరావు చేసినటువంటి కృషి, ఆ పోరాటమే తప్ప ఇంకోటి మరొకటి కాదు. అయితే బీసీఏలో కూడా అంత ఈజీగా బీసీఏలో చేర్పించడం అనేది కాళింగుల తాలూకా పోరాటం, కాళింగుల తాలూకా త్యాగాలే ఆ స్థితికి తీసుకుని వచ్చినాయి. వాస్తవంగా కాళింగులు క్రిమినల్ ట్రైబల్ యాక్ట్లో ఉండేవాళ్ళు. క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ అంటే మీకు తెలుసు, ప్రపంచంలోని అంత కఠినమైనటువంటి చట్టం ఇంకెక్కడ లేదు. భారతదేశంలో 30% ప్రజలు క్రిమినల్ ట్రైబల్ యాక్ట్లో ఉండేవాళ్ళు, అందులో కింతల కాళింగులు. ఇప్పుడు కాళింగులు అనేస్తున్నారు కానీ అప్పుడు ఒక కింతల కాళింగులో ఉండేవాడు క్రిమినల్ ట్రైబల్ యాక్ట్లో. 1876లో చేసింది బ్రిటిష్ గవర్నమెంటు. ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళాలంటే సంతకం పెట్టి వెళ్ళాలి. ఒకవేళ ఊర్లో దొంగతనం, పక్క ఊర్లో దొంగతనం జరిగిందంటే ఆ చుట్టుపక్కల ఉండేటువంటి కింతల కాళీలందరికీ కాన్సన్ట్రేషన్ క్యాంపుల్లో తోసి విపరీతంగా వేధించేసి ఎవడు దొంగతనం చేసేవాడో చెప్పంటారు అని చెప్పేసి అంత భయంకరమైనటువంటి చట్టం. ఆ చట్టం గురించి తెలిసి జవహర్లాల్ నెహ్రూయే కళ్ళ నీరు కాచాడు, ఎంత కఠినమైనటువంటి చట్టం ఈ దేశంలో ఉందని. అటువంటి చట్టానికి రద్దు చేయాలని చెప్పి 1920లో అన్ని పరశురాం పాత్ర గారు ఎమ్మెల్సీ అయిన తర్వాత పెద్ద గొడవ పెట్టి మద్రాసు ప్రెసిడెంటీలో దాని మీద అయ్యంగారు అని చెప్పేసి ఒక కమిటీని వేయించాడు. దాని మీద ఇంత దుర్మార్గమైనటువంటి చట్టం ఇంకెక్కడ ప్రపంచంలో లేదు, ఇక్కడ ఎలా ఉందని చెప్పేసి కమిటీ వేయిస్తే ఆ కమిటీ మొత్తం స్టడీ చేసి అసలు ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి పెట్టింది. 1948లో కమిటీ రిపోర్ట్ ఇస్తే చట్టాన్ని రద్దు చేసి 1951లో ఈ క్రిమినల్ ట్రైబల్ యాక్ట్లో ఉండేటువంటి మొత్తం 246 కులాలన్నింటినీ కూడా కలిపి డినోటిఫైడ్ ట్రైబ్స్ అని చెప్పి మార్చారనమాట. అంటే
నోటిఫైడ్ క్రిమినల్ ట్రైబుల్ కాస్త 246 కులాలు డినోటిఫైడ్ ట్రైబ్స్ అయిపోయినాయంట ఆ చట్టం రద్దుతో. ఆ డినోటిఫైడ్ ట్రైబ్స్ చేసి 1951లో ఈ 246 కులాలకి డినోటిఫైడ్ ట్రైబ్స్లు తోశారనమాట. అక్కడ వచ్చింది ఎస్టీ కేటగిరీ. రాజ్యాంగం 1వ షెడ్యూల్లో ఏదైతే ఎస్టీలకు వర్తిస్తుందో డినోటిఫైడ్ ట్రైబ్స్లో ఉండేటువంటి అన్ని కులాలకు అది వర్తించాలని చెప్పేసి అని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. అయితే 10 సంవత్సరాల కాలంలో దీన్ని సమీక్షించాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ సమీక్షించి అన్ని రాష్ట్రాలకి ఒక నోట్ పంపించింది. మీ రాష్ట్రాల్లో ఉండేటువంటి 246 కులాల్లో అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు బీసీలో ఉండాలా, ఎస్సీలో ఉండాలా, ఎస్టీలో ఉండాలా నిర్ణయించండి. బీసీ కూడా బీసీఏలోనే ఉంచండి. ఎందుకంటే వాళ్ళు అర్ధ సంచార జాతులను వాళ్ళకి బీలో కానీ, సీలో కానీ, డీలో కానీ పెట్టొద్దు. పెడితే బీసీఏ, లేదంటే ఎస్సీ, లేకపోతే ఎస్టీ. అలా 246 కులాలు దీనిలో మంది బీసీలో చేరింది. మంది బీసీలో చేరిన వెంటనే శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు, అప్పటికే రైజ్ అవుతున్న రాజకీయ నాయకుడు, రాష్ట్రంలో ఒక పేరు ఉండేటువంటి ఒక రాజకీయ నాయకుడు కలిసి వీళ్ళ బీసీలో ఉంచడానికి లేదు, వీళ్ళు ఇప్పటికే ఐజీలు, ఐశాఖ మంత్రిగా 1921 నుంచి 26 వరకు ఉన్నారు. ప్రతి ఒక్క అంశాన్ని కింద స్థాయిలో ఉండేట్టు 246 కులాల్ని పైకి తీసుకొచ్చే విధంగా తీసి మొత్తం క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ ఏమో రద్దు చేసి ఇవన్నీ కూడా చేసినటువంటి కారణంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది చదువుకోగలిగారు. అంతమందిలో కాలింగులో కులం, అందులోనేం సమస్య లేదు. ఒక్క కాలింగిల్దే తీశారని కాదు, మొత్తం కాలింగిలతో కలిపి 246 కులాలకి బయటికి తీసుకుని వచ్చారు. వాటికే బీసీఏలోనా, ఎస్సీలోనా, ఎస్టీలోనా పెట్టినటువంటి స్థితి వచ్చింది. అది అందుకు ఈవేళ కాలింగిలకి చేసినటువంటి కృషి కానీ, లేకపోతే ఇతర కులాలకు చేసినటువంటి కృషి కానీ అన్ని పరశురామ పాత్ర గారు, బొడ్డుపల్లి రాజగోపాలరావు గారు చేసింది కింద స్థాయిలో ఉండేటువంటి పేదలకి, బడుగులకి, బలహీన వర్గాలకి పైకి తీసుకురావడానికి వాళ్ళు చేసినటువంటి కృషి ఈవేళ సమాజం ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధి చెందడానికి కూడా కారణమైంది. అటువంటి వ్యక్తులకి స్మరించుకునేటువంటి అవకాశం ఇక్కడ కల్పించినటువంటి మన కమిటీకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈరోజు బొడ్డేపల్లి రాజగోపాల్ గారు జయంతి సందర్భంగా విచ్చేసిన గోన అప్పారావు గారికి నమస్కారాలండి. అట్లాగే మరి ఈరోజు ఏర్పడిన ఈ సేవా సమితి సభ్యులు, అలాగే మా కళింగ సంఘ డైరెక్టర్ గారు మజ్జా నాగరాజు గారు, ఈ అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈరోజు ఈ రాజగోపాలరావు గారి జయంతిని దిగ్విజయంగా చేయటం జరిగినది. అదేవిధంగా మరి ఈ పుస్తక ఆవిష్కరణ అన్నిపు పరశురామ్ పాత్రావు గారిది మన గోన అప్పారావు గారు రచించి మరి ఈరోజు పుస్తక ఆవిష్కరణ కూడా చేయడం జరిగినది. మా ఆహ్వానాన్ని మన్నించి పెద్దలు గోన అప్పారావు గారు ఇక్కడ విచ్చేసి మమ్మల్ని అందరినీ కూడా సంతోషకరంగా ఈరోజు ఆ కార్యక్రమాన్ని చేపట్టేటట్లుగా చేయటం, చాలా జయప్రదం చేయటం చాలా సంతోషకరమైనది చెప్తూ చేస్తున్నాం. ఓకే, అందరికీ నమస్కారం. ఈ రోజున బొడ్డుపల్లి రాజగోపాలరావు గారిది 102వ జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నుంచి గోన అప్పారావు గారి యొక్క ముఖ్య అతిథిగా గుడివాడలోని ఈ కార్యక్రమానికి ఇచ్చేయడం జరిగింది. ఈ రోజున బొడ్డుపల్లి రాజగోపాలరావు గారి యొక్క జయంతి అనేది కళింగ ఐక్య సేవా సంఘం ఆధ్వర్యంలోని జరగడం అనేది చాలా ఆనందదాయకమైన విషయము. ముందుగా పెద్దలు బొడ్డుపల్లి రాజగోపాలరావు గారికి మరి శత జయంతి సందర్భంగా ఆయనకి జయంతి నివాళులు అర్పిస్తున్నాము. ఈ రోజున యావత్తు ఆంధ్రప్రదేశ్లోని కళింగ సామాజిక వర్గానికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరి ఈ రోజున రిజర్వేషన్ ఫలాలు కానీ మరి బీసీ సామాజిక వర్గంలోని అనుభవిస్తున్నామంటే మరి ఆయన యొక్క ప్రోత్సాహము ఈ యొక్క రిజర్వేషన్లోని ఎంతో ఉందని తెలియజేసుకుంటున్నాము. అట్లాగే మరి ముఖ్య అతిథి అయినటువంటి గోన అప్పారావు గారు మరి సినీ రచయిత, సినీ దర్శకుడు. మరి ఈ రోజున గోన అప్పారావు గారు అట్లాగే కళింగ సామాజిక వర్గానికి సంబంధించిన మరొక మహనీయుడు రాజ్ బహదూర్ అన్నెపు పరశురామ్ పాత్రావు గారి యొక్క జీవిత చరిత్రను రచించి మరి కళింగ కుటుంబ సభ్యులకు మరియు యావత్ ప్రపంచానికి కూడా కళింగుల యొక్క చరిత్ర అట్లాగే
అన్నెప్పు పరశురాము పాత్రో బడుగు బలహీన వర్గాలకి ఏ రకంగా పనిచేశారనే విషయాన్ని చాలా క్లుప్తంగా చాలా స్పష్టంగా చరిత్రలోని మరి పేజీలు అనేది మరుగున పడిపోకుండా భావితరాలకి అన్నెప్పు పాత్రో జీవిత చరిత్ర అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. కళింగ కుటుంబ సభ్యులతో పాటు రాష్ట్ర ప్రజలకు ప్రపంచ ప్రజలకు కూడా తెలియాలనే ఉద్దేశంతో మరి ఇంత మహత్తర కార్యాన్ని మరి ఆయన చేసి ఆ యొక్క పుస్తక ఆవిష్కరణ మరి మహనీయుడు బొడ్డిపల్లి రాజగోపాలరావు గారి జయంతి సందర్భంగా గుడివాడలోని మరి కళింగ ఐక్య సేవా సంఘం ఆధ్వర్యంలోని అనేది పెద్దల యొక్క ఆధ్వర్యంలోని బుక్కు ఆ యొక్క పుస్తక ఆవిష్కరణ ఇక్కడ జరిపించడం అనేది కూడా మా యొక్క పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తూ మరి ఇలాంటి కార్యక్రమాలు మరి గోన అప్పారావు గారు మరెన్నో కార్యక్రమాలు మరెన్నో జీవిత చరిత్రలు రాసి కళింగ సామాజిక వర్గం కోసం ఆయన పాటుపడాలని మరి కళింగ ఐక్య సేవా సంఘం తరపున మరియు మరి కళింగ కార్పొరేషన్ డైరెక్టర్గా కూడా ఆయనకు అభినందనలు మరి తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మరి మా యొక్క ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మా సంఘం తరపున ప్రతి ఒక్కరి సంఘం తరపున కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బొడ్డేపల్లి రాజగోపాలరావు గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కళింగ సోదరులందరికీ స్వాగతం సుస్వాగతం. ముఖ్యంగా మన గోన అప్పారావు గారు ఎక్కడో శ్రీకాకుళం నుంచి వచ్చి మన మీద అభిమానంతో ఈ యొక్క బొడ్డేపల్లి రాజగోపాలరావు గారి జన్మదినోత్సవ ఉత్సవాల్లో పాల్గొనడం కూడా చాలా ఆనందదాయకమైన విషయం. బొడ్డేపల్లి రాజగోపాలరావు గారి గురించి చెప్పాలంటే ఆ వయసు మనకు లేకపోవచ్చేమో కానీ ఆయన గురించి మనం చదువుకున్న వాళ్ళం విన్నవాళ్ళం. కాబట్టి ఆయన నిరంతరం ప్రజాసేవలోనే ప్రజానాయకుడిగా విలసిల్లి చివరికి తను చనిపోతూ కూడా ప్రజానాయకుడు ఒక ఎమ్మెల్యేగా ఆమదాల వలస ఎమ్మెల్యే ఆయన చనిపోయే నాటికి ఇప్పుడు ఆ యొక్క కళింగ సోదరుల యొక్క ఉన్నతికే కృషి చేసినటువంటి వ్యక్తి. ఆ యొక్క కళింగ సోదరులే కాదు ఆ జిల్లాలో అందరి యొక్క జీవితాల గురించి కూడా ఆలోచించి అనేక రకమైన ప్రజాకరమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి రాజగోపాలరావు గారు. అలాగే ఇప్పుడు ఈయన అన్నెప్పు పరశురాం పాత్రో గారి గురించి కూడా మనం విన్నాం. ఆయన కూడా బ్రిటిషర్స్ కూడా గడగడలాడించినటువంటి వ్యక్తి. ఆయన పుస్తకాన్ని ఈ రోజున ఈ సందర్భంగా మనం కళింగ మిత్రుల సమక్షంలో ఆవిష్కరించడం కూడా చాలా సంతోషం. కాబట్టి ఈ అవకాశం కల్పించినటువంటి కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ మజ్జాడ నాగరాజు గారికి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన మిత్రులందరికీ కూడాను నా యొక్క అభివందనలు. గుడివాడ రాజేంద్ర నగర్లోని ఆదిత్య డిగ్రీ కళాశాలలో రోటరీ క్లబ్ గుడివాడ ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షుడు రాజశేఖర్ అధ్యక్షతన కెరియర్ గైడెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కెరియర్ కౌన్సిలర్ డాక్టర్ ఏపూరి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు కెరియర్ పై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ గుడివాడ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ జి నరేష్, ఫస్ట్ ప్రెసిడెంట్ ఎం రమణమూర్తి, ట్రెజరర్ నరహరిశెట్టి ప్రసాద్, సభ్యులు ఏజే ప్రసాద్, బి జ్యోతిశ్వర పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ గుడివాడ చేస్తున్నటువంటి అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఆదిత్య డిగ్రీ కాలేజీలో విద్యార్థులకి కెరీర్ గైడెన్స్ మీద ఒక క్లాస్ ఏర్పాటు చేయడం జరిగింది, ఇంటరాక్టివ్ సెషన్స్. ఇందులో హైదరాబాద్ నుంచి ఎమేజ్ కెరీర్ గైడెన్స్ అనే సంస్థ నుంచి డాక్టర్ శ్రీనివాస్ ఏపూరి గారు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ విద్యార్థులందరినీ కూడా ఎన్లైటన్ చేయాలని, అలాగే వారు కెరీర్లో ఏ రకమైనటువంటి స్టెప్స్ తీసుకుంటే ఏ విధంగా వాళ్ళు సెటిల్ అవుతారనే విషయంలో చాలా మంచి విషయాలు చెప్పడానికి ఇక్కడికి వచ్చారు. పిల్లలతోటి ఇంటరాక్టివ్గా అంటే వాళ్ళు అడిగిన ప్రశ్నలకి చక్కటి సమాధానాలు ఇస్తూ వాళ్ళని ఏ కోర్సులో నుంచి ఏ ఉద్యోగం వైపుకి వెళ్తే బాగుంటుంది అనేటువంటి విషయాల్ని గైడ్ చేశారు. రోటరీ క్లబ్ ఏ కార్యక్రమం చేసినా సరే ఎంతోమందికి ఉపయోగపడే విధంగా ఎక్కువ మంది బెనిఫిట్ పొందే విధంగా ఉండే కార్యక్రమాలనే చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కెరీర్ గైడెన్స్ 3 సెషన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2 సెషన్స్ ఏమో డిగ్రీ కాలేజ్ అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు ఆదిత్య డిగ్రీ కాలేజ్ గుడివాడలో రోటరీ క్లబ్ మెంబర్స్ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ టిఎన్ రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ ఏపూరి శ్రీనివాస్ గారిని కెరీర్ గైడెన్స్ వారు కాలేజ్కి ఇచ్చేయడం జరిగింది. సో ఇచ్చేసి విద్యార్థులందరికీ ఉన్న కెరీర్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా సో ఆయన క్లుప్తంగా వివరించడం జరిగింది.
సో దాంట్లో భాగంగానే విద్యార్థులు ఎటువైపు వెళ్తే బాగుంటుంది వారి కెరీర్లో, గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఏ పాత్రలో వెళ్తే బాగుంటుంది, వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా క్లుప్తంగా వివరించడం జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రెసిడెంట్ రాజశేఖర్ గారికి, సెక్రటరీ కిరణ్ బాబు గారికి సో నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. రోటరీ క్లబ్ వారు నిర్వహించినటువంటి కెరీర్ గైడెన్స్లో నన్ను కూడా ఒక భాగం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ స్టూడెంట్స్ అబ్జర్వ్ చేస్తుంటే చాలా మంచి తెలివితేటలు, తర్వాత ఒక మంచి లక్ష్యాలతో ఉన్న విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకి మేము కెరీర్ గైడెన్స్లో మేమేం చేస్తున్నాం అంటే ఇలాంటి విద్యార్థులకి అసలు ఒక ఉన్న కోర్సులో ఎలా రాణించాలి, ఆ కోర్సులో సక్సెస్ఫుల్గా ఆ కోర్సుని కంప్లీట్ చేసి తద్వారా మంచి ఉద్యోగానికి వెళ్ళడానికి వాళ్ళు ఎలా ప్రయత్నం చేయాలి, ఎలా సన్నద్ధం కావాలి అనే దాని మీద గైడెన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళు మంచి మంచి ప్రశ్నలు అడగడం జరిగింది, దానికి మేము క్లారిఫికేషన్ ఇవ్వడం కూడా చేసాము. సో ఇలాంటి సెషన్స్ ఏంటంటే స్కూల్స్లో చేయడం వల్ల, కాలేజెస్లో చేయడం వల్ల వీళ్ళు కనీసం ఇక్కడ రాని వాళ్ళు కూడా ఇక్కడ విన్న పిల్లలు వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళకి ఉపయోగపడేలా ఉండేలాగే ఈ సెషన్స్ని మేము రన్ చేస్తున్నాం. సో ఇందులో ముఖ్యంగా గుడివాడలో ఈ ఆదిత్య డిగ్రీ కాలేజ్ వారు ఈ యొక్క కెరీర్ గైడెన్స్ ఇంపార్టెన్స్ తెలుసుకొని రోటరీ వారు వేసే అడుగుకి వాళ్ళు కూడా వెంటనే ఇమీడియట్గా ఒక సెషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది చాలా యూస్ఫుల్గానే ఉంటుందని భావిస్తాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రమాదాల రహదారిగా మారిన గుడివాడ కంకిపాడు రహదారికి నిధులు కేటాయించాలని అసెంబ్లీలో కొన్న ఎమ్మెల్యే వెనుగండ్ల. ఎమ్మెల్యే తెలిపిన సమస్యలను ఆలకించి రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చిన మంత్రి బీసీ జనార్దన్. వైఎస్ఆర్సీపీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించిన వైసీపీ పార్టీ నేతలు, కార్యకర్తలు. అధికారంలో ఉన్నా లేకపోయినా తాము ఎప్పుడు ప్రజల పక్షాన నిలబడతామని తెలిపిన మండలి హనుమంతరావు. గుడివాడకు వచ్చిన మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు కలిసిన మిత్రులు, శ్రేయాభిలాషులు. రాజకీయాలకు దూరంగా ఉన్న తనపై చూపిస్తున్న ఆదరాభిమానాలకు ధన్యవాదాలు తెలిపిన కావూరి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమై వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.